మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి కుటుంబ సభ్యులతో సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా, నాయకులారా, మహిళా సోదరి మన్నారా, మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇది నాకు పునర్జన్మ. 2023 మే 15వ తారీఖు జరిగినటువంటి ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదంలో నేను తిరిగి బయటకు వస్తానని ఆశ ఆ రోజు లేదు. కానీ మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీస్సులు, మా కుటుంబ సభ్యుల దీవెనలు, ఆ భగవంతుని ఆశీస్సులు ఇవన్నీ కలిసి నాకు పునర్జన్మనిచ్చాయని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఈ పునర్జన్మని మీకోసం సార్థకం చేసుకుంటారని మీ అందరికీ ఆ లక్ష్మీ చెన్నకేశవ స్వామి సాక్షిగా మాటిస్తా ఉన్నారు. కార్యకర్తలైనా ప్రతి ఒక్కరు ధైర్యంగా ఉండండి, అధైర్యపడకండి. మన ప్రభుత్వం వచ్చి కేవలం 6 నెలలు మాత్రమే. అంటే 10 నెలలైనా 4 నెలల పాటు ఏం చేయాలో, ఏం చేస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో, ఏం చేస్తే ఈ రాష్ట్ర పరిస్థితి బాగుపడుతుందో తెలుసుకునే దానికే 4 నెలలు పట్టింది. 6 నెలల కాలంలోనే రాజకీయంగా ఒక ఎత్తులతోటి మన ప్రణాళికలన్నీ రక్షించుకుంటూ ఈ రోజు మన ప్రభుత్వం ముందు కదలటం స్టార్ట్ అవుతుంది. దయచేసి కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండమని విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ కుటుంబానికి అన్యాయం జరిగినా, ఎక్కడ ఇబ్బంది వచ్చినా తక్షణం నేను స్పందించి మీకు అండగా నిలబడతానని మాటిస్తా ఉన్నా. ఈ రోజు మనకు కొన్ని పనులు కాకపోవచ్చు, కానీ నిదానంగా మనకు అన్ని అవుతాయి. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కష్టపడ్డ ప్రతి కుటుంబానికి మీకు న్యాయం జరిగినా చూసేటువంటి బాధ్యత నాది అని ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఈ పునర్జన్మని సార్థకం చేసుకుంటా మన మార్గానికి కావాల్సినటువంటి జిల్లాలు చేపిస్తా, వెలుగొండ ప్రాజెక్టులు తీసుకొని వస్తా. వాళ్ళ మాదిరిగా మోసపూరితమైనటువంటి మాటలు కానీ, మోసపూరితంగా వాళ్ళ మాటలు చెప్పడం కానీ అలాంటి చేయాలని చెప్పి మీకు కూడా తెలుసు. ఏదైతే నా చేతనవుతుందో, ఏదైతే నేను చేయగలుగుతానో అవే చెప్పుకుంటూ వచ్చాను, అవే చేసుకుంటూ వచ్చానే. కానీ చల్లపల్లి మాటలు ఏ రోజు నేను చెప్పి ఎరగనని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. చేతనైతే చేతనైతానని చెప్తాను, చేస్తానని చెప్తాను, చేత కాకపోతే ఇది చేయలేమని చెప్తానే. కానీ రేపులా ఎల్లుండి రాని తిప్పుకునేటువంటి మనస్తత్వం నాది కాదన్న విషయం మీరు ఈ పాటికే గ్రహించి ఉంటారని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. జిల్లా కావాలన్నది ఎవరి కోసం? నా కోసం కాదు, మన కోసం, మన యువత భవిష్యత్తు కోసం జిల్లా కావాలడిగాం, జిల్లా సాధిస్తా ఉన్నాం. మన ప్రయత్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం ఈ రోజు 2023 అదే జన్మదినం రోజు ఆయన మన అందరికీ మాటిచ్చిపోయాడు. ఈ యొక్క మార్కాపుని జిల్లా చేస్తానని, వెలుగొండ ప్రాజెక్టు నీళ్లు మీకు పాలన చేస్తానని మాటిచ్చాడు. ఆ ఈ 2026 సంవత్సరం లోపల పూర్తి చేయబోతా ఉన్నామని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. మేము వాళ్ళ మాదిరిగా ఉట్టి మాటలు చెప్పట్లేదు, వాళ్ళ మాదిరిగా ప్రారంభోత్సవం చేయట్లేదు. వెలుగొండ ప్రాజెక్టు ఇంకా 4 వేల కొంత అవసరం ఉంటే పూర్తయిందని చెప్పి ప్రాజెక్టు ఓపెనింగ్లు చేసిపోయినటువంటి గనులు వాళ్ళు. అటువంటి వాళ్ళని నమ్ముదామా? అటువంటి వాళ్ళని మాట్లాడతామా? అటువంటి వాళ్ళు మనకు అవసరమా? అటువంటి పార్టీలు మన ప్రాంతానికి కావాలా? ఎన్నిసార్లు నమ్మి మోసపోతాం,
ఎన్నిసార్లు నమ్మి మనం మోసపోయి ఓట్లేస్తాం. ఒక్కసారి ఆలోచన చేసుకోమని ప్రతి ఒక్క సోదరుడిని కోరుతా ఉన్నా. వెలుగొని సత్య శ్యామలం జ్ఞాపించి తీరుతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ 2026 చివరి నాటికి వెలుగొనే నీళ్లు రిజర్వాయర్లకు వచ్చేలా చేసి చూపిస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నా. ఇదే కాకుండా మార్కాపురం జిల్లా అవుతుంది. మార్కాపురం జిల్లా అయితే మనకందరికీ యువతకు ఉద్యోగాలు వస్తాయి. మన ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇటీవల కాలంలో నేను అమెరికా వెళ్ళొచ్చాను. అమెరికాలో గూగుల్ సంబంధించినటువంటి ఒక బత్తాయిని కూడా కలిసి వచ్చారు. ఎవరి కోసం? నా కోసం కాదు, మీకోసం, మన భవిష్యత్తు కోసం, మన యువత భవిష్యత్తు కోసం కలిసి వచ్చారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మన యువత కోసం ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టమని దగ్గర 9 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కూడా అడిగొచ్చారు. రేపు వెలుగొండ వస్తే తప్పకుండా మేము పెద్దలని పరిశీలిస్తామని, మీ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టేదానికి ముందుకు వస్తామని మాటిచ్చారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేను ఒకటే సోదరులారా, మిత్రులారా, ఒకటే నేను చెప్పేది, కళ్ళపల్లి మాటలు నమ్మవాకండి, మా తమ్ముడు తెలియనటువంటి మాటలు నమ్మవాకండి. నమ్మని కాడికి నమ్మాం, మోసపోయిన కాడికి మోసపోయాం, ఇబ్బంది పడ్డ కాడికి ఇబ్బంది పడ్డాం. ఎంతకాలం ఇబ్బంది పెట్టారు మనల్ని. 2014-19 ఆ రోజు నాకు అధికారం లేకపోయినా, నేను ఎమ్మెల్యే కాకపోయినా 82 కిలోమీటర్ల పొడవున సిమెంట్ రోడ్లు వేశాం. 2019-24 వాళ్ళు కేవలం 7 కిలోమీటర్లు వేశారు. అధికారం ఉందా లేకున్నా ఎవరు మీ గురించి ఆలోచన చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి. ఈరోజు ఆ రోజు అధికారం లేకపోయినా వెలుగొండ ప్రాజెక్టుని 24% పూర్తి చేయించారు ఆ 14-19లో. మరి వాళ్ళు కేవలం 7% మాత్రమే పూర్తి చేసి మళ్ళా ప్రారంభోత్సవం చేయడానికి, మన అందరి చెవులలో పూలు పెట్టడానికి వాళ్ళు వచ్చారంటే అటువంటి వాళ్ళని మనం ఆశీర్వదిద్దామా? అటువంటి వాళ్ళని మనం కొలుద్దామా? అటువంటి పార్టీలు మనకు అవసరమా అనేది మనకు ఒక్కసారి మనం అందరూ కూడా గుర్తు తెచ్చుకోమని మా పేరుతో సోదరులందరినీ కూడా కోరుకుంటూ కార్యకర్తలు